ఈరోజు గంగవరం మండలం పార్టీ కార్యాలయంలో ప్రజలందర ప్రజానాయకుడు మహానేత వైఎస్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు 15వ వర్ధంతిని నిర్వహించడం జరుగుతోంది. ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసి ఆయన చనిపోయిన ఈరోజు చిరంజీవిగా ప్రతి ఒక్క మనసుల్లోన హృదయాల్లోన నిలిచిపోయినట్టు మహానేత వైఎస్ఆర్. ఆయన ఈ రాష్ట్రానికి కానీ ఈ జిల్లానికి కానీ ఈ ప్రాంతానికి కానీ మన గంగవరం మండలంకే SEZని ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్ జలాశయం కానీ 100 పడకల హాస్పిటల్ కానీ మున్సిపల్ భవనం కానీ ఈ విధంగా ఈ ప్రాంతానికి అంద్రినివా కాలువ జలాశయాలు కానీ ఎనలేని కృషి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడినటువంటి మహానాయకుడు. ఈ జిల్లాకి ఎవరు చేయలేనంత అభివృద్ధి చేసి చూపించినటువంటి నాయకుడు. సంక్షేమ కార్యక్రమాలంటే ఒక చిరునామాగా నిలిచినటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన లేని లోటును జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించాడు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి తన తండ్రి బాటలో నడిచి ప్రజలకి ఏం కావాలో, ప్రజలకి ఏం చేయాలో, ప్రజలకి ఏం అవసరమో హృదయంతో పరిపాలన అందించినటువంటి మహానాయకుల కుటుంబంలో రావడం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఆలోచన విధానాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ స్థానికంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో వెంకయ్య గౌడ గారికి కానీ మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం. పార్టీని నిలబెట్టుకొని ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళి రానున్న కాలంలో మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం పనిచేస్తామని కూడా గంగవరం మండల పార్టీ తరఫున తెలియజేస్తాం. జోహార్ వైఎస్ఆర్. ఆంధ్ర రాష్ట్రంలో ఒక దుర్దినం. ఎందుకంటే మహానుభావుడు కీర్తిశేషులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. పార్టీలకి సంబంధం లేకుండా కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో పథకాలు తీసుకొచ్చి పేదల కన్నుల్లో వెలుగులు నింపినటువంటి మహానుభావుడు. ఆ రోజు ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 104 కానీ ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ తీసుకొని వచ్చి పేదలని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారి. అప్పుడు కూడా కుల మతాలు చూడకుండా అందరికీ కూడా ఎందరైతే అడిగారో అందరికీ కూడా పెన్షన్లుగా కూడా అన్నీ ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతిగా పేద బడుగులు బలహీన వర్గాల యొక్క గుండెల్లో ఉన్నటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి. మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా అట్లా తెలంగాణలో కానీ ఇట్లా కర్ణాటకలో కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వేల కొద్దీ, లక్షల కొద్దీ ఉన్నారు. ఎందుకంటే అది మేము ఏదో చెప్పుకోవడం కాదు. నిజంగా అయితే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతూ పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా తీసుకొచ్చారు. ఈరోజు డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఎందరో ఉన్నతమైనటువంటి అధికార పదవుల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఫీజు రింబర్స్మెంట్ వల్ల చదువుకొని ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందినాయంటే అది మేము చెప్పడం కాదు, మీరు వెళ్ళి ప్రజలను అడిగితే కూడా ప్రజలే చెప్తారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విన్న తర్వాత సుమారు దాదాపు రాష్ట్రంలో 500 కుటుంబాలు ఉమ్మడి రాష్ట్రంలో చనిపోయాయని చెప్పి పైచీలుతూ అంటే ఆ రోజు పాదయాత్రను ప్రారంభించాలని చెప్పినటువంటి ఆయన కుమారుడు ఏదైతే కృతజ్ఞత చెప్పాడో ఆ మాట కట్టుబడి ఆయన కూడా చేశారు. అంటే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ప్రదాత అయినటువంటి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పల్నాడు పట్టణం యందు వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన చేసినటువంటి బడుగు బలిగిన వర్గాలకి ఆయన చేసినటువంటి గొప్ప పథకాలు అయితే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క గుండెల్లో కూడా మనసులో నాటుకుపోయింది. వైఎస్ఆర్ అంటే సంక్షేమం, సంక్షేమం అంటే వైఎస్ఆర్. అదేవిధంగా ఆయన బాటలోనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి, సెక్రటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆయన కూడా రాజశేఖర రెడ్డి ఏ విధంగా గుండెల్లో నిలిచారో అదేవిధంగా ఆయన కూడా గుండెల్లో నిలిచి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని ఈ సభకు తెలియజేశారు. నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు మహానుభావుడు దేశంలో ఉండే సీఎంలు మొత్తం మన ఆంధ్ర సీఎం వైపు చూసినటువంటి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు చూసి మన భారతదేశంలో ఉండే సీఎంలంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసిన అలాంటి గొప్ప మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా పలమనేరు నియోజకవర్గంలో పట్టణ వైఎస్ఆర్సీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరికి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి సంక్షేమ పథకాలు, ఒక ఆరోగ్యశ్రీ అయితే ఏముంది, ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఏముంది, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహనీయుడిని మనం పోగొట్టుకోవడం చాలా బాధాకరం. అయినా కూడా ఆయన తనయుడు గత 5 సంవత్సరాలుగా అనేక పథకాలు ఆయన ప్రవేశపెట్టినటువంటి వాళ్ళ తండ్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా అందరికీ దగ్గరైనారు. ఈరోజు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీని కూడా తూట్లు పరుస్తున్నారు. కానీ ఇది రాజకీయం కాదు కాబట్టి రాజకీయం చేయదలుచుకోలేదు. ఈరోజు ఆ మహానుభావుడు వర్ధంతిని మేమందరూ కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇదే విధంగా రాబోయే ప్రతి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇంకా ముందు కూడా రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి కష్టపడతామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాయకులకి పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం.